నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ చలో అంకాపూర్కు పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు రాకేష్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పోలీసులు మోహరించారు. మనం మీరేం చెప్పిండ్రు, మీరేం చేసిండ్రు, నేనేం చెప్పినా, నేనేం చేసిన ప్రజల తీర్పుకు వదిలేద్దాం. ఇట్లా అన్యాయంగా దౌర్జన్యంగా పేద పిల్లల పట్లన పేద విద్యార్థుల పట్లన ప్రశ్నిస్తే ఇంత రాజ్యానికి ఇంత కోపమా? నేనేం అడిగాను? పేద పిల్లలకు సామాన్యులకు ఇంత ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వను. మధ్యతరగతి వాడికి పేదవాడికి విద్యనే లేకపోతే వాడు ఎటు పోవాలి, ఎక్కడ బతకాలి? ఉన్న వాళ్ళ పిల్లలు కాదు, రాజకీయ నాయకుల పిల్లలు కాదు. నేనేమడిగాను? రైతులు ఎల్నీనోతో కరువు వస్తుంటే నీళ్ళు ఇవ్వండి అని అడిగాను. సంవత్సరంలో ఊరూరికి తన సొంత నిధులతోని 10 ఇండ్లు కట్టిస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు ఒక ఇటుక కూడా ఎక్కడిచ్చిన దాఖలు లేదు. రాకేష్ రెడ్డికి చెప్తున్నా, ఎట్లాగో మా ప్రభుత్వం ఇప్పటికే 3000 ఇండ్ల కన్నా ఎక్కువనే మంజూరు చేసినాం. సుమారు 1000 ఇండ్ల కన్నా ఎక్కువ గృహపైసలు అయిపోయినాయి. నువ్వు చేసేది ఏం లేదు కనుక ఎవరైతే గరీబోళ్ళు ఉన్నారో ఊరూరికి 10 మందికి ₹1,00,000 ఇవ్వాల్సిందిగా రాకేష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా రూపాయి వైద్యం అని చెప్పిండు. గెలిచినాక ₹6 వైద్యం పెడతా అని చెప్పిండు. దానికి గాను బాగ్లింగంపల్లి ఒక దుకాణం పెట్టిండే గతంలో. అది ఒకసారి పోయినప్పుడు ముందర కుక్కలు తిరుగుతున్నాయి. ఏందా అని చూస్తే మళ్ళా ఒకసారి పోయేసరికి బోర్డు కూడా మార్చడం జరిగింది.